ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము సమాప్తము. ఎక్కడైనా అక్షరదోషమైన భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి